హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేము బాగున్నాము. ఇదిగోండి రెస్టారెంట్ చూడండి. మేము యాంబూ నుంచి రాబిక్ వచ్చాము. రాబిక్లో ఉన్నటువంటి రూము ఒకసారి తీస్తే బాగుంటుంది కదా, గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం రావడం రాబిక్ రూమ్లో ఉండడం కూడా. ఇదిగోండి చూడండి, ఈ కాటు ఎంత పెద్దగా ఉందో. దీని తర్వాత టేబుల్స్ ఇచ్చారు, ఫోన్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. మళ్ళీ తర్వాత అటొక టేబుల్ ఇచ్చారు. ఇక్కడ చూడండి క్లాత్ ఒకటి, అలాగే మనం ఇక్కడ ఇచ్చే ల్యాంప్ కూడా ఇచ్చారు. మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదండి. తర్వాత ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు మీకు. ఇవ్వండి డ్రెస్సింగ్ టేబుల్ అయితే టిష్యూ బాక్స్ ఒకటి ఇచ్చారు. ఇవ్వండి డ్రెస్సింగ్ టేబుల్కి యువతాల ఉందన్నమాట కబోర్డు. ఇంకో ఇక్కడ ఒకటి ఇచ్చారు డ్రాయర్ బల్ల. తర్వాత ఇక్కడ ఒకటి ఇచ్చారు. తర్వాత ఒక టేబుల్ మనం కూర్చోడానికి, కానీ ఇక్కడ మాత్రం ప్లేస్ లేదు, అంత చిన్న ఉందన్నమాట ప్లేసు. ఓన్లీ ఇట్లా నడవడానికి ఉందన్నమాట. తర్వాత ఒక చైర్, రెస్ట్ తీసుకోవడానికి ఒక చైర్ ఇచ్చారు. తర్వాత ఒక టీపాయ్ ఇచ్చారు, దాని పక్కనే ఉంది, మనం ఫ్రంట్ సైడ్ పెట్టుకోవడం అన్నమాట. ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఫ్రిడ్జ్ చూడండి చిన్నది, ఎంతో కూడా లేదు, ఇది చిన్నగా ఉందన్నమాట. దీనిలో అయితే వాటరు, ఇదిగోండి డీప్ చూడండి ఎలా ఉందో డీప్ ఫ్రిడ్జ్. నెక్స్ట్ 1, 2 స్టాండ్స్ ఇచ్చారు. తర్వాత చిన్నది ఇచ్చారనమాట. ఇక్కడేమో మేబీ డ్రింక్స్ పెట్టుకోవడానికి అనమాట. వాటర్. నెక్స్ట్ ఒక కెటిల్ ఇచ్చారు. కెటిల్ మనం అక్కడ ఉన్న వారికి ఫోన్ చేయడానికి. ఇదిగో ఫోను ఒకటి, కాకపోతే రన్నింగ్లో ఉండవు. ఒక టీవీ ఇచ్చారు, కానీ కలెక్షన్ అయితే లేదు, అదొకటి. నెక్స్ట్ ఇది కబోర్డ్, ఇది కబోర్డ్ అన్నమాట. ఇది పెద్ద కబోర్డేనండి. దీనికి వన్ సైడ్ ఇలా ఇచ్చారనమాట. ఇది నా అభియా అనమాట, అది ఇంకా తగిలిచ్చాను. ఇది ఒక కబోర్డు, ఇది నా బ్యాగ్. వీళ్ళు లాకర్ ఇస్తారు ఖచ్చితంగా. మీరు ఏది తీసుకున్నా కూడా రూము, హోటల్, ఖచ్చితంగా మనకి లాకర్ ఒకటి అనేది మనకి ఇస్తారు. మనం ఇక్కడ లాకర్ పెట్టి ఇలా ఓపెన్ చేయాలన్నమాట. దీనికి లాక్ ఉంటుంది, లాక్ సిస్టమ్. దాన్ని బట్టి మనం ఓపెన్ చేయాలి లోపల. ఇది కాస్ట్ కూడా చాలా ఉండిద్దండి ఇక్కడ సౌదీలో. నెక్స్ట్ లంచ్ టైం ఫుడ్ తెచ్చుకున్నాము, ఇంకా ఫుడ్ అలా ఉంది. ఒక చైర్ ఇచ్చారు, ఒక చైర్ కూడా ఉంది. ఇది రూము, ఇది మొత్తం రూమ్ అన్నమాట. ఇక్కడేమో విండో, ఇది ఇక్కడ కిటికీలు అటు ఇచ్చారనమాట, విండోస్. ఇంకోండి చూడండి, ఇదంతా రూము. మాకు తీసుకొచ్చుకున్న లగేజీ అక్కడ పెట్టాము. చాలా బాగుంది కదండి. ఇక్కడ
ఒక స్టాండ్ లాగా ఇచ్చారనమాట. ఇదేంటంటే ఇక్కడ మనం ఇదంతా తీసేసి దీనిలో పెట్టుకోవడం ఇలా. ఓకే, ఇక్కడ చూడండి విండో అని చెప్పాను కదా, ఇది విండో. మేము ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో. ఇదంతా రాబిక్, ఇదంతా రాబిక్ అనమాట. చూడండి చాలా బాగుంది కదా, సైలెంట్గా ఉంది. ఎందుకంటే అందరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ప్రజెంట్ కొన్ని కార్లు అయితే తిరుగుతున్నాయి. నైట్ అయితే ఇంకా బిజీగా ఉంటుంది. అసలు చాలా ఇబ్బంది బయటికి వెళ్ళాలి అంటే. ఇది అయిపోయిన తర్వాత నిన్న ఇది అంతకుముందు కొన్న బ్యాగ్స్ అనమాట. అయితే ఎయిర్పోర్ట్లో ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. ఇలా బ్యాగులు తగిలించుకెళ్ళడం, లేదంటే చేతికి ఉన్న బ్యాగులు తగిలించుకెళ్ళడం చాలా ఇబ్బంది అయిపోతుంది. నడవలేకపోతున్నాం. సరే ఇలా కాదులే అని చెప్పి ఏం చేసామంటే 2 బ్యాగ్స్ నిన్న తీసుకువచ్చాము. వీటిని చూడండి, చాలా ఇదైతే బాగా నచ్చింది. సరే ఇంకోటి కూడా తీసుకుందాంలే, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చక్కగా ట్రావెలింగ్లో బాగుంటుంది అని చెప్పి ఇది ఇలా ఉందన్నమాట. నేనే వీడియో తీస్తున్నాను. ఇంకో హీల్స్ అయితే చాలా బాగున్నాయి. హీల్స్ చూడండి, అవి బాగున్నాయి అని నేను తీసుకున్నాను అనమాట. వాటికున్న హీల్స్ చూడండి ఎలా ఉన్నాయో, కొంచెం టైట్గా నడుస్తాయి అన్నమాట, అబ్బా అన్నట్టుగా. ఇది మాత్రం ఇట్లా అన్నప్పుడు తిరిగిపోతూ ఉంది, చాలా బాగుంది. చూడండి ఇలా తిరుగుతూ ఉంది. సరే అని చెప్పి ఇంకా తీసుకున్నాం. సేమ్ ఇదే ఉంది కానీ కలర్ బాగోలేదు. ఇంకా అందుకని చెప్పి ఈ గ్రీన్లో తీసుకున్నాం. గ్రీన్ బాగుంది, కనిపిస్తుంది. దానికి 2 హీల్స్ ఉన్నాయి కదా, బాగుంటుంది అని తీసుకున్నాం. ఈ బ్యాగ్ ఏమో నేను బెంగళూరులో తీసుకున్న బ్యాగ్ అండి. ఇంకా మనం ఏంటంటే లగేజ్ ఉంది కదా, దీన్ని మనం ఈ హ్యాండిల్కి తగిలించుకుని పెట్టుకుని వెళ్ళొచ్చు, అందువల్ల తీసుకున్నాం. ఇది విండో వేసి ఇంకండి లైట్స్ చూడండి ఎలా ఇచ్చారో. 1 2 3 లైట్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి చూడండి ఒక్కొక్క దానికి ఒక లైట్ ఉంటుంది అనమాట. ఆఫ్ చేసినప్పుడు 1 సౌండ్ కూడా వినిపిస్తుంది. 2 ఇది 2 ఇది 3 ఇదేమో ఇక్కడ లైట్. ఒక రూమ్కి 4 లైట్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఇదంతా రూమ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇట్లా బయటికి ఇలా చూసుకుంటే ఫ్రిడ్జ్ పక్కన ఉంది, దానికి ఇటు బయట సైడ్ అనమాట, బయటికి వెళ్ళే దారి. ఇక్కడ స్లిప్పర్స్, ఇక్కడ కూడా ఒక లైటు. ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇదేమో డోరు, ఫ్రంట్ డోరు. ఇది కెమెరా ఇచ్చారు. నెక్స్ట్ ఈ లాక్ చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ లాక్ బయట నుంచి ఎవరైనా రాని మనం ఇలా లాక్ వేసేసాము అంటే మళ్ళీ మనం ఇలా తీసినప్పుడు, ఈ డోర్ని ఇలా తీసినప్పుడు అది మనకి పట్టుకుపోయి ఉంటుంది గట్టిగా. నేను ఫస్ట్ ఎందుకు తీస్తున్నానంటే ఇది మనకి చాలా సేఫ్టీ లాక్ అనమాట. ఇదనమాట. ఎవరు రావాలంటే మనకి ఇది ఓపెన్ అవ్వకముందే మనం ఎవరైనా వస్తున్నారా అని కనిపెట్టేసేయచ్చు. ఎవరు రావడానికి కూడా ఉండదన్నమాట. ఇది ఒక లాకు. తర్వాత డస్ట్బిన్ ఇచ్చారు ఒకటి, అది నిండిపోయింది, అందుకే కవర్లో పెట్టాను. అది లాక్ సిస్టమ్ అని చెప్పా కదండి. అయితే ఇక్కడ ఇది ఉంది కదా, దీనికి ఏం చేయాలంటే మనం ఈ లాక్ని బయట నుంచి వచ్చేటప్పుడు లోపలైతే ఓపెన్ అవుతుంది కానీ బయట అయితే ఓపెన్ అవ్వదు. మనం వచ్చినప్పుడు ఆ లాక్కి ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టినప్పుడు లాక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మనం వెళ్ళి లాక్ని తీయాలంట. ఓకేనా ఫ్రెండ్స్, మేము ఫస్ట్ సారి వచ్చానమాట. చాలా బాగుంది రూము. ఒకసారి వీడియో పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది కదా అని చెప్పేసి వీడియో తీసానమాట. ఓకే, బాయ్.